వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు నది పరివాహక ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. అన్ని జలాశయాలు జలకళతో కలకల్లాడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు జలాశయాలన్నీ అడుగంటాయి. ఈ తరుణాల అల్పపీడన ప్రభావంతో వారం రోజులకు విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జలాశయాల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో జోలాపూర్ జలాశయం నీటితో మాండ్ విద్యుత్ కేంద్రంలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం 2750 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 2708.50 అడుగులకు చేరింది. ఇది ఆంధ్ర ఒడిశా ఉమ్మడి ప్రాజెక్ట్. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు బలిమెల జలాశయంలో వచ్చి చేరుతుంది. బలిమెల జలాశయం గరిష్ట నీటి మట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1,45,270 అడుగులకు పెరిగింది. గొంటవాడ జలాశయం గరిష్ట నీటి మట్టం 1,360 అడుగులు కాగా ప్రస్తుతం 1,345 అడుగులకు చేరింది. డొంకరాయి జలాశయం గరిష్ట నీటి మట్టం 1,037 అడుగులు కాగా ప్రస్తుతానికి 1,006.90 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్ లో 3 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని సీలేరు ఏపీ జెన్కో ప్రభాకరరావు తెలిపారు. రానున్న ఆగస్టు సెప్టెంబర్లో సీలేరు నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే బలిమెల జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు చేరుతాయని జెన్కో ప్రభాకరరావు తెలిపారు.